అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. వృషభ రాశి వారికి మే 26వ తేదీన అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారండి. అంతేకాకుండా ఈ రాశివారు కూడా చాలా నీతి నిజాయితీలతో ధైర్యంతో ప్రతి ఒక్క పనిని కూడా సక్సెస్ఫుల్గా అంటే ఏ పనైనా అనుకుంటే దానిని సాధించేంత వరకు నిద్రపోని విధంగా దాన్ని సక్సెస్ అయ్యేంత వరకు విజయవంతం అయ్యేంత వరకు నిద్రపోని విధంగా వీరి పనితీరు అలా ఉంటుంది. చాలా కష్టపడతారు, ధర్మ మార్గంలో నడుస్తారు. అంటే మిగతా రాశుల వారు ధర్మ మార్గంలో నడవరని కాదండి అర్థం. చాలా ఎక్కువగా ఓర్పు సహనంతో వీరికి వచ్చినటువంటి కష్టాలను జయించి ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటూ ఎప్పటికప్పుడు కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎన్ని కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎక్కడ అమలు చేయాల్సి వస్తుందని చెప్పి వాటిని తప్పించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కుటుంబ సమస్యలను వీరిని ఎత్తి మీద పెట్టుకుని చిన్నప్పటి నుండి కూడా వీరికి సమస్యలు అధికంగా ఉంటాయండి. చాలా గత సంవత్సరాలను అన్నీ కూడా అంటే జరిగిపోయినటువంటి గతమంతా కూడా వీరికి కష్టాలు సమస్యలు చాలా ఎక్కువగా వీరి జీవితంలో కనిపించాయి. అంటే సంతోషకరమైనటువంటి రోజులు వీరు సంతోషంగా ఆనందంగా గడిచినటువంటి కాలం చాలా తక్కువ. అయితే ఇవన్నీ కూడా ఓర్పు సహనంతో అన్నీ కూడా ఓర్పుగా ప్రతి ఒక్కటి కూడా భరిస్తూ నెట్టుకొని వస్తూ ప్రతి ఒక్కటి కూడా భగవంతుడిపై భారం వేసి వీరి జీవితాన్ని ఎప్పుడూ కూడా కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఈ విధంగా మనోధైర్యంతో పాటు అన్ని విధాలుగా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా తోడవబోతుందని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీకు చాలా యోగకాలంగా ఉందండి. అదృష్టమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఒక మంచి సంతోషకరమైనటువంటి వార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక రేపటి రోజున ఎవరైతే ఒక కొన్న స్థలాన్ని మీరు ఎవరైతే కొనుక్కున్నటువంటి స్థలాలు ఉంటాయి కదండి, అలా ఏదైనా కొనుక్కున్నటువంటి స్థలాలను అమ్మాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఈ రాశివారు వారికి చాలా మంచిగా కొనేవారు దొరుకుతారనమాట. దీనివలన మీకు ఈ విధంగా ఈ యొక్క స్థలాల పరంగా బాగా కలిసి వస్తుంది రేపటి రోజున. అలాగే మీరు కాసేపు సరదా స్వభావంతో సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలాగా మీ యొక్క ప్రతి ఒక్క ప్రయత్నం కూడా మిమ్మల్ని ఒక మంచి అంటే మీతో కాసేపు మాట్లాడాలి అని చెప్పి ఎదుటి వ్యక్తులు అనుకునే విధంగా రేపు మీ మాట తీరు ఉంటుంది. చాలా సరదాగా అందరితో కూడా చక్కగా మాట్లాడతారు. అయితే కొన్ని అంటే మీ యొక్క పర్సనల్ విషయాలు ఉంటాయి కదండి, రహస్య వ్యవహారాలు ఏవైనా కానీ ఇతరులతో షేర్ చేసుకోకుండా ఉండడం మంచిది. అది ఎవరికైనా కానీ రేపటి రోజున మీ జీవితానికి సంబంధించినటువంటి మీ ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఇలాంటివి ఏదైనా కానీ రహస్యమైనటువంటి వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. కాబట్టి ఎవరితో కూడా రేపటి రోజున షేర్ చేసుకోకుండా ఉండడమే మంచిది. ఇక మీకు సన్నిహితంగా ఉండేటటువంటి ఒకరు అంతుపట్టినటువంటి మీ అన్ని విషయాలను కూడా అంటే వేరొక వ్యక్తికి బయట పెట్టేస్తారనమాట. కాబట్టి మీ సన్నిహితుల్లోనే మీకు శత్రువులు ఉన్నారని చెప్పి మర్చిపోకండి. అందరూ కూడా మంచిగానే ఉంటారు, అందరూ కూడా మన మంచిని కోరుకుంటారు, మన చుట్టూనే ఉంటారు. కానీ మనకు తెలియనటువంటి శత్రువులు కూడా మనతోనే ఉంటారు అనే విషయాన్ని మీరు కనుక్కోలేకపోతున్నారు. ఎందుకంటే మీకున్నటువంటి మంచితనం అలాంటిది. మీ మంచితనం వలన మీలాగే అందరూ కూడా ఉంటారు, అందరూ కూడా నాలాంటి మనస్తత్వమే అనేటటువంటి భావన మీకుంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తులు అలా ఉండడం లేదు. కాబట్టి మీరు కొంచెం అలాంటి వ్యక్తులను 1-2 సార్లు జాగ్రత్తగా ఆచితూచి గమనించి ఏదైనా ఒక విషయం చెప్పాలన్నా కానీ లేదంటే వారితో ఏదైనా బయటకు వెళ్ళాలన్నప్పుడు ఏదైనా కొంచెం మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయకండి. ఇక అలాగే రేపటి రోజున మీకు బయటకు వెళ్ళాలంటే అసలు ఇష్టం లేకున్నా కూడా కొంతమంది అంటే స్నేహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, బంధువర్గంతో కానీ బయటకు వెళ్ళవలసినటువంటి పని పడుతుందండి. లేదా అందుకు మీరు వ్యతిరేకంగా అంటే మీ మనసు వ్యతిరేకించినప్పటికీ కూడా వారి కోసం తప్పక బయటకైతే వెళ్తారు. ఇక అలాగే దీనికోసమై మీ జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని కాస్త ఒత్తిడి చేస్తుంది. అంటే బయటికి వెళ్ళాలని చెప్పేసి మీ మనసుకు ఇష్టం లేకపోయినా కూడా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళమని చెప్పేసి ఒత్తిడి చేస్తుంది. దాంతో మీరు బాగా ఇరిటేట్ అవుతారు ఈ విషయంలో. అంటే మీకు అసలు ఇష్టం లేదు బయటికి వెళ్ళాలని చెప్పి మీ మనసుకు అనిపించకపోయినా కూడా ఇలా ఎవరో ఒకరి ద్వారా మీరు బయటకు వెళ్ళడానికి టైం అనేది స్పెండ్ చేయడానికి రేపటి రోజున మీరు ఇష్టపడకపోవచ్చు. ఈ విషయం దగ్గర కొంచెం మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని పదే చెప్పడం వల్ల మీరు ఇరిటేట్ అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క జీవిత సమస్యలకు మీరే సరైనటువంటి నిర్ణయాలను తీసుకోబోతున్నారండి. ఇతరులు మీకు సలహాలు సూచనలు మాత్రమే ఇస్తారు, కానీ మీరు వాటిని అమలు పరచ
నచ్చరు. అంటే ఎదుటి వ్యక్తులు మీకు సలహాలు, సూచనలు ఇలాంటివి ఇవ్వడం మీకు అసలు ఇష్టం ఉండదు. కాబట్టి మీకు మీరుగా ఓన్‌గా తీసుకున్నటువంటి సలహాలు, సూచనలు ఇవన్నీ కూడా మిమ్మల్ని సక్సెస్ అయ్యే విధంగా ఇప్పటికి చాలా వరకు చాలా విషయాల్లో మీరు సక్సెస్ అయ్యే విధంగా చేశాయి. కాబట్టి మీ మీద మీకే నమ్మకం, అపరమైనటువంటి నమ్మకం. ఎవరిని కూడా నమ్మరు. అలాగే ఎవరినైనా ఒకరిని నమ్మారంటే జీవితాంతం వారిని ప్రాణం ఇచ్చేంతగా నెత్తిన పెట్టుకుంటారు. ఆ విధంగా ఉంటుంది మీ మనస్తత్వం. అయితే ఏంటంటే కొన్ని విషయాలు ఏంటంటే మీరు ఎవరికైనా చెప్పినప్పటికీ కూడా వారు ఏదైనా సలహా లేదంటే ఇంకేదన్నా ఇచ్చినప్పుడు మీకు అలాంటివి నచ్చినట్లుగా తల ఊపుతారు. కానీ దానిని మీరు అంటే అసౌకర్యంగా ఫీల్ అవుతారనమాట. అంటే మీకు నచ్చిందే మీరు చేస్తారు. కాకపోతే ఒకరి సలహా తీసుకుంటే ఎలా ఉంటుందా, వాళ్ళు ఏం చెప్తారా అనేటటువంటి భావనతో అడుగుతారే తప్ప ఎవరి సలహాలను కూడా మీరైతే పాటించరు. ఈ విధంగా అసౌకర్యంగా ఎదుటి వ్యక్తుల యొక్క నిర్ణయాలను మీరు సరిగ్గా గౌరవించరు. అయితే కొన్ని విషయాల్లో మీరు ఇప్పటికే సక్సెస్ అయినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈ విషయాలను అంటే ఏకపక్షమైనటువంటి నిర్ణయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండి 1-2 సార్లు ఆచితూచి అంటే ఆలోచించి మరి నిర్ణయాలను తీసుకోవడం మంచిదండి. అలాగే రేపటి రోజున మీకు మానసిక అశాంతి కూడా కలిగించవచ్చు కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే మనతో మాట్లాడటానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తారండి. మనం పోనీలే అని చెప్పి వారితో మాట్లాడితే వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళు చేసేటటువంటి ప్రవర్తన కానీ మనకేంటంటే మానసిక అశాంతిని కలిగించేలాగా చేస్తాయి. కాబట్టి ఇలాగా మీరు పనిచేసే చోట కానీ లేదంటే మీరు ఇంట్లో ఉన్నటువంటి విషయంలోనే ఏదైనా బంధువర్గమో కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఒకరైతే మీ మానసిక అశాంతికి కారకులవుతారు. అలాగే మీ స్నేహితుడు ఒకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతగానో మీకు సహాయం చేయడం కూడా జరుగుతుందండి. రేపటి రోజున మీకు ఏదైనా సమస్యలు ఉంటే చిన్నపాటి సమస్యలైనా లేదంటే అవి పెద్ద సమస్యలైనా కానీ ఏ సమస్య అయినా కానీ మీ స్నేహితుల్లో ఒకరు ఆ సమస్యను మీ నుండి పరిష్కరించడం కోసం మీకు ఏదో ఒక విధంగా సహాయం చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీకున్నటువంటి టెన్షన్ను విడిచిపెట్టుకోవడానికి చక్కని సంగీతాన్ని రేపటి రోజున వినండి. అలాగే అంటే భగవంతుడి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. సోమవారం కాబట్టి చక్కగా శివారాధన చేసుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించండి. నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీ మనసుకు సంతోషంగా ఉంటుంది. అలాగే మీ మనసులో ఏర్పడినటువంటి ఆ మానసిక అశాంతి ఏదైతే ఉంటుందో అది కూడా మీ నుండి దూరం అయిపోతుంది. అలాగే మిగిలినటువంటి మీ సమయాన్ని రేపటి రోజున పిల్లలతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇక అలాగే మీ జీవన సౌందర్యం, అలాగే మీకు ప్రయాణం ఒకవేళ తప్పకపోతే మీలో ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులను తీసుకొని వెళ్తారండి. అలాగే మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని బాగా ఒత్తిడికి గురి చేయవచ్చని చెప్పాం కదా. కాబట్టి ఈ విషయం దగ్గర కొంచెం జాగ్రత్తగా ఒకరినొకరు మాట్లాడుకొని అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోండి. ఏదైనా కానీ అనవసరంగా దేనికి కూడా పోట్లాడుకునేలాగా మీ నిర్ణయాలు కానీ మీ మాటలు కానీ ఉండకుండా ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఇక అలాగే మీకు బాగా దగ్గరైన వారితో ఈరోజు రాత్రంతా కూడా మీరు సరదాగా ఫోన్లో సంభాషిస్తారు. అలాగే మీ జీవితంలో ఏం జరుగుతుంది, మీరేం చేస్తున్నారు, మీరేం చేయబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఆ వ్యక్తితో రేపటి రోజున మీరు ఫోన్లో సంభాషిస్తారు. అలాగే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారంగా రేపటి రోజున ఉద్యోగం, విద్య, వైద్య ఇలా ఏ రంగాల్లో ఉన్నవారికి అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చండి. ఇలా మీ మానసిక ఒత్తిళ్ళు ఏమైనా ఉంటే ఆరోగ్యం కూడా మీకు కొంచెం దెబ్బతినేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మానసికంగా ఒత్తిడికి గురి కాకండి. ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. పూర్వీకుల యొక్క వారసత్వపు ఆస్తులు ఏమైనా ఉంటే మీ కుటుంబానికి ఆనందపరిచేలాగా ఉంటాయండి. అలాగే మీ ప్రేమ వ్యవహారం గురించి కూడా అరచి బయట పెట్టనవసరం లేదండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒకరోజు చక్కగా మీకు అనుకూలంగా ప్రశాంతంగా ఉన్నటువంటి రోజుల్లో కుటుంబ సభ్యులను సంప్రదించి వారికి మీ యొక్క ప్రేమ వ్యవహారం గురించి తెలియజేయడం మంచిది. అలా కాకుండా అనవసరంగా అరిచి బయట పెట్టుకొని మీకు మీరే వేస్ట్గా అందరికీ తెలిసేలాగా చేసుకొని మీ పరువు మీరే తీసుకోకండి. చక్కగా కుటుంబ సభ్యులను సంప్రదించి వారి నిర్ణయాన్ని గౌరవించడం వలన మీ ప్రేమకు కూడా చక్కగా మీరు అనుకున్న విధంగా విజయవంతం అయ్యే దిశగా ఉంటుంది. ఈ విధంగా అయితే వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాలు మే 26వ తేదీన సోమవారం నాడు ఉన్నాయండి. మరి మీరు శివారాధన చేసుకోండి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి. అలాగే శివనామ స్మరణ చేసుకుని ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకుని శివాలయానికి వెళ్ళి స్వామివారి సందర్శనం చేసుకోండి. మీ మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. రేపంతా కూడా ప్రతికూలతలు అనుకూలంగా మారుతాయి. తెలుసుకున్నారు కదండి వృషభరాశి వారు. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.